యజ్ఞ యాగాదుల్లో, వివాహాది శుభకార్యాల్లో దర్భల్ని వాడటం ఒక ఆచారం. దర్భ చాలా శుభాల్ని కలిగిస్తుంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క స్వరూపంగా కూడా దీన్ని భావిస్తాం. మరి ఆ దర్భ యొక్క విశిష్టత ఏమిటో పరిశీలిద్దాం. దర్భకు మొదట బ్రహ్మ, మధ్య భాగంలో విష్ణువు, చివరి భాగంలో శివుడు ఉంటారని ప్రతీతి. త్రిమూర్తుల స్వరూపంగా దర్భను భావిస్తాం. మన ఆచార సంప్రదాయాల్లో దర్భకు విశేష ప్రాధాన్యం ఉంది. దర్భల్ని సంస్కృతంలో కుశ అని వ్యవహరిస్తారు. బ్రహ్మదేవుడు తన మానసిక సంకల్పం చేత దర్భల్ని ఆవిర్భవింపచేశాడని పురాణోక్తి. యజ్ఞ యాగాదుల్లో, వివాహాది శుభకార్యాల్లో, అపర కర్మల్లో దర్భల్ని వాడతారు. గడ్డి జాతికి చెందినటువంటి దర్భలు పచ్చిగా ఉన్నప్పటికంటే ఎండినప్పుడే పవిత్రమైనవిగా భావిస్తారు. అమావాస్య నాడు కోసినటువంటి దర్భలు నెల పర్యంతం వాడవచ్చు. ఆదివారం నాడు కోసినటువంటివి మరుసటి ఆదివారం వరకు వాడవచ్చు. మిగిలిన రోజుల్లో కోసినవి ఏ రోజుకు ఆ రోజు వాడాలి. మరుసటి రోజుకు మాత్రం పనికిరావు. వివిధ ప్రక్రియల్లో దర్భల వినియోగం వల్ల మంత్రలోపం గాని, తంత్రలోపం గాని, క్రియల్లో గాని, వస్తులోపం గాని, శ్రద్ధాలోపం గాని ఉంటే ఆ లోపాలు నివారించబడతాయి అని శాస్త్రం చెబుతోంది. దర్భలు దొరకనటువంటి ప్రదేశంలో రెళ్ళు, గోధుమ, గరికెల్ని దర్భలుగా వాడేటువంటి సంప్రదాయం కూడా అమల్లో ఉంది.